ఒకప్పటి సంస్థానంగా విద్యా కేంద్రంగా పేరొందిన వనపర్తి జిల్లా ప్రస్తుతం అక్రమ బియ్యం దందాకు అడ్డాగా మారుతోంది. కోట్ల విలువైన ధాన్యాన్ని అప్పగిస్తే మరాడించి బియ్యం ఇవ్వకుండా అక్రమ దందాకు తెరలేపుతున్నారు మిల్లర్లు. ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. 175 మిల్లుల్లో 85 మిల్లులకు ధాన్యం కేటాయిస్తే కనీసం 5 మిల్లులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్లు సమర్పించలేదంటే మిల్లర్ల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. వనపర్తి జిల్లాలో మిల్లర్ల అక్రమాలు తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కొత్తకోట, మదనపురం మండలాల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 మిల్లుల్ని పరిశీలించగా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలింది. దాని విలువ సుమారు 8 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. పౌర సరఫరాల శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో కోట్ల విలువైన ధాన్యం కనిపించకుండా పోతున్న ఘటనలు బయటకొస్తూనే ఉన్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నా తనిఖీల్లో అక్రమాలు పదే పదే బయటపడ్డం, అధికారుల పర్యవేక్షణ లోపానికి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యానికి, మిల్లర్ల లెక్కలేనితనానికి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన 12 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా వారి నుంచి అపరాధ రుసుముతో కలిపి 135.55 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సి ఉంది. వాటిల్లో కొన్ని మిల్లులు 29 కోట్లు, 30 కోట్లు, 33 కోట్లు చెల్లించాల్సి ఉందంటే ఏ స్థాయిలో ధాన్యం పక్కదారి పట్టిందో అర్థం చేసుకోవచ్చు. 2020-21 రబీ సీజన్ నుంచి 2022-23 రబీ సీజన్ వరకు ఇచ్చిన ధాన్యం నుంచి బియ్యాన్ని అప్పగించడంలో విఫలమైన 28 మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ను సైతం ప్రయోగించారు. ఈ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం సుమారు 153 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ కేసులో వివిధ దశల్లో ఉన్నాయి. రెండు 2020-21 రబీ నుంచి 2022-23 ఖరీఫ్ వరకు 50కి పైగా మిల్లుల్ని పౌర సరఫరాల శాఖ డిఫాల్టర్లుగా తేల్చింది. వీరికి 1,67,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించగా 1,12,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అందులో ఇప్పటి వరకు 65,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే ప్రభుత్వానికి చేరింది. సుమారు 46,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. సకాలంలో బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదు కనుక 25% పెనాల్టీతో 58,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. అంటే సుమారు 2012 ఏసీకేలు రావాలి. ఆ బియ్యం విలువకు 12% వడ్డీ కలుపుకొని సుమారు 220 కోట్లు డిఫాల్టర్లు బకాయి పడ్డారు. జరిగేదంతా కళ్ల ముందు కనబడుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారులు తాజా నిబంధనల మేరకు బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా మిల్లర్లకు ధాన్యం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఫాల్టర్లుగా లేని వారికి ప్రభుత్వం ధాన్యం కేటాయించమని చెప్పింది. అందుకోసం ముందుగా అండర్టేకింగ్ తీసుకుని 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ చెయ్యాలని నిర్దేశించింది. వనపర్తి జిల్లాలో మొత్తం 175 మిల్లులుంటే 91 మంది అండర్ టేకింగ్ గా సమర్పించారు. పూచీకత్తు సమర్పించాల్సిన గడువు ముగిసిపోయినా కేవలం 5 లోపు మిల్లర్లు మాత్రమే ఇప్పటి వరకు బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్లు సమర్పించారు. మిగిలిన మిల్లర్లపైన ఒత్తిడి తీసుకొచ్చి పూచీకత్తులు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన 100 కోట్ల విలువైన బియ్యాన్ని రాబట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే మిల్లర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లతో కుమ్మక్కై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ఇప్పటికైనా అధికారులు మిల్లర్ల పట్ల కఠినంగా ఉండాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు వనపర్తిపై ప్రత్యేక దృష్టి సారించి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.